కారం ఆవకాయ పెట్టుకున్నానండి. దీనికోసమని మా ఆయన ఒక 10 కాయలు పుల్లకాయలు కొన్నారండి. కొనేసి అక్కడే కడిగించేసి క్లాత్తో తుడిచేసి కట్ చేయించి ముక్కలుగా తీసుకొచ్చారండి ఇంటికి. నేనైతే ఆ ముక్కల్ని ఒక క్లాత్ పైన ఆరేసి దానిలో పిక్క చిన్న పొర ఉంటుందండి, అవన్నీ వేరు చేసి ముక్క తడి లేకుండా తుడుచుకున్నానండి. తుడుచుకొని ఆ ముక్కలను అయితే కొలుచుకున్నానండి. అవైతే డిస్పోజల్ డొక్కుతో 7 డొక్కులు అయ్యాయండి. 7 డొక్కులు అయితే అవన్నీ ఒక బకెట్లో వేసుకున్నానండి. వేసుకొని ఈ ముక్కలకి ఒక 1/4 కిలో నువ్వుల నూనె అయితే పట్టించానండి. ఫస్ట్ నువ్వుల నూనె పట్టిస్తే ముక్క సంవత్సరం పొడుగైనా సరే గట్టిగా ఉంటుందండి, ముక్క మెత్తపడదు. నువ్వుల నూనె పట్టించేసి పక్కన పెట్టుకున్నానండి. దీనికైతే నేను ఈ 7 డొక్కుల ముక్కలకి 1.5 కారం, 1/2 డొక్కు ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి, అలాగే 1/2 డొక్కు చిన్న తగ్గించి కల్లుప్పునండి పౌడర్ చేసుకున్నానండి మిక్సీకి వేసుకొని. ఈ కారం, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకున్నానండి బౌల్లో. బాగా మిక్స్ చేసుకొని కింద మీద కలుపుకున్నానండి. కలుపుకున్నాక ముందుగా నూనె వేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ పౌడర్ని అంతా కలిపేసామండి. కలిపేసి కింద మీద ముక్క అన్నిటికీ ప్రతి ముక్కకి ఈ పొడి పట్టేటట్టు కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. దీనికి నూనె అయితే పోసుకుంటున్నానండి. ఈ ముక్కలన్నీ మునిగేటట్టు నూనె పోసుకున్నానండి. పోసుకొని 3వ రోజు కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని, ఉప్పు సరిపోతే మళ్ళీ మిక్సీకి వేసుకొని జాడీకి ఎత్తుకోవడమేనండి. అంతే, ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇది పెరుగన్నము మాకైతే చాలా ఇష్టం అండి. పెరుగన్నంతో కానీ లేదంటే ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మేమైతే 3వ రోజు కలిపేసి జాడీకి వెతుకుంటానండి. అంతేనండి కారం ఆవకాయ. అమ్మ ప్రేమని ఆవకాయని ఎవరు కాదనరు కదండి, అంత రుచిగా ఉంటుందండి ఇది.